Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 28th of July 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఫస్ట్ వన్ ఇస్ హౌ ఇస్ ఇండియా ప్రిపేరింగ్ అగేన్స్ట్ GLOF ఈవెంట్స్. సో ఏంటి GLOF అంటే ఇట్ ఇస్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్. సో అసలు ఏంటి GLOF అనేది మనం ఈ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా నేపాల్లో ఒక GLOF ఈవెంట్ జరిగింది. సో దాట్ వాస్ కాజ్డ్ బై షోర్ ఆల్పా గ్లేషియల్ లేక్. సో దీనివలన డిస్ట్రక్షన్ అనేది ఇండియా బార్డర్ వరకు కూడా జరిగింది. సో అందు గురించి ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దీనిలో భాగంగా మనం అసలు గ్లేషియల్ లేక్ అంటే ఏంటి, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీనిలో మనకు డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి అండ్ వీటి యొక్క మేనేజ్మెంట్కి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకుంది, ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ నాట్ ద వే అండ్ హావ్ టు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ వర్క్. సో నిన్న వచ్చిన కొన్ని ఎడిటోరియల్స్ అండ్ ఈ రోజు ఉన్న ఎడిటోరియల్స్, సో వీటిని మనం కలిపి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే 2025లో ఈ ఇయర్లోనే సుప్రీం కోర్ట్ ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అదేవిధంగా అండ్ గ్రోయింగ్ బాడీ ఆఫ్ జ్యుడిషియల్ ఎంపెరికల్ అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ పాక్సో యాక్ట్. సో పాక్సో యాక్ట్ 2012కి సంబంధించి రీసెంట్గా వచ్చిన కొన్ని జడ్జ్మెంట్స్ అండ్ కొన్ని డిబేట్స్, వీటి వల్ల ఇది న్యూస్లో ఉంది. సో ఈ ఇష్యూకి సంబంధించి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఏమున్నాయి, జ్యుడిషియల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఎటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది ఇండియాలో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ నెక్స్ట్ ఎడిటోరియల్ వాట్ మేక్స్ నాసా ఇస్రో నిసార్ శాటిలైట్ స్పెషల్. సో ఇది కూడా యాక్చువల్గా నిన్నటి ఆర్టికల్. సో ఇది మనం GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. సో ఇండియా నాసాతో కొలాబరేట్ అయ్యి ఈ విధంగా నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ నిసార్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అంటే డే ఆఫ్టర్ టుమారో, దట్ ఈస్ July 30th, 2025 శ్రీహరికోట నుండి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో అందు గురించి ఇది మనకు న్యూస్లో ఉంది, రైట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాం, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అదర్ డీటెయిల్స్, దీనివల్ల మనకి ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయబోతున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ CERT fixes website flaw that exposed sensitive data of voluntary organ donors. సో ఏంటి CERT-IN? సో CERT-IN అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో దీని యొక్క లీగల్ మ్యాండేట్ ఏంటి అండ్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్న DPDP యాక్ట్. సో దీని గురించి కూడా ఇంతకుముందు మనం కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో DPDP యాక్ట్ అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ యాక్ట్కి సంబంధించిన ఫీచర్స్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ టెక్స్టైల్ సెక్టర్ ఇస్ ఎమర్జింగ్ యాజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ సేస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇండియాలోని టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. అండ్ అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి మన కంట్రీలో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, రైట్. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ వరల్డ్ అర్జెంట్లీ నీడ్స్ అ గ్లోబల్ అప్రోచ్ ఆన్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ ఇన్సిస్ UN టాప్ టెక్ చీఫ్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం, దీని యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా అండ్ ఎందుకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉందని. దెన్ ట్రంప్ కన్ఫర్మ్స్ డీల్ విత్ EU సెట్స్ 15% ఎక్స్పోర్ట్ టారిఫ్స్. US అండ్ EU మధ్య జరిగిన ఈ టారిఫ్ అగ్రిమెంట్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ విమెన్స్ బిజినెస్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఎమా కేతల్, దట్ ఈస్ మదర్స్ మార్కెట్. సో ఇది ఒక ఆల్ ఉమెన్ మార్కెట్. సో దీని యొక్క డీటెయిల్స్ ఏంటి అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ మోదీ మూజు సిగ్నల్ రీసెట్ అండ్ బైలేటరల్ టైస్. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకి మాల్దీవ్స్ అనేది న్యూస్లో ఉంది. సో దీని యొక్క జోగ్రఫికల్ లొకేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of AnthroMap course, Master Anthro through PYQs. This is a course by Sairam sir and ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా PYQ థీమ్స్తో కవర్ చేయడం జరుగుతుంది.
అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యుయేషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్. అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Here we have GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు GS3 సిలబస్ మొత్తం PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 PYQస్కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. ఏబిపిఎస్సి లేదా టీజీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సో ఈ కోర్సెస్ మీకోసమే. ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా చేయడం జరుగుతుంది. ఏపీఎస్సితో పాటుగా టీజీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో ఈ గ్రూప్ 1 కోర్సెస్ అనేవి ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సికి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా దీని యొక్క ఫీ అనేది పే చేసే అవకాశం ఉంది. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నవ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉన్నాయి. సో దీనిలో భాగంగా మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. ఏపీఎస్సితో పాటుగా టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. సో దీనిలో మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో మీరు గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్సెస్. హియర్ వీ హ్యావ్ ఎ కోర్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి. సో దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్ అండ్ 1 స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ కాల్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్గా యూపీఎస్సి PYQs యొక్క అనాలిసిస్ చేస్తాం. సో డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. దెన్ వీ హ్యావ్ వరల్డ్ హిస్టరీ ఫర్ యూపీఎస్సి బై సాయిరామ్ సార్. సో యూల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై సాయిరామ్ సార్ అండ్ దీనిలో మీకు 1 స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది. సో దీని యొక్క సాఫ్ట్ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ సాయిరామ్ సార్తో మీకు 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. అండ్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా యూపీఎస్సి PYQs యొక్క అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చెక్అవుట్ దిస్ కోర్సెస్ అండ్ ఎన్రోల్ నవ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్, హౌ ఇస్ ఇండియా ప్రిపేరింగ్ అగేన్స్ట్ GLOF ఈవెంట్స్. సో ఇది మనకి GS పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే జూలై 5th అంటే ఈ మంత్ బిగినింగ్లో నేపాల్లో ఒక గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ ఈవెంట్ జరిగింది. సో ఇది ఎందుకు జరిగిందంటే ఇట్ వాస్ కాజ్ బై షోరోల్పా గ్లేషియర్ లేక్. అండ్ దీనివలన ఇది నేపాల్లో జరిగినప్పటికీ కూడా ఇండియా బార్డర్ వరకు కూడా డిస్ట్రక్షన్ అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే హిమాలయన్ రీజన్లో ఎస్పెషలీ ఈ GLOFs వలన ఎంత థ్రెట్ అనేది ఉంది అనేది చెప్పడం జరిగింది. సో ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి GLOFs అంటే ఏంటో తెలియాలి. సో గ్లేషియల్ లేక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ దస్ గ్లేషియల్ లేక్స్? సో అసలు గ్లేషియల్ లేక్స్ అంటే ఏంటి? పేరుతోనే మనకు అర్థమవుతుంది. ఇవి గ్లేషియర్స్లోని ఐస్ ఏదైతే ఉంటుందో ఇవి కరగడం వలన ఏదైతే ఒక బాడీ ఆఫ్ వాటర్ ఫామ్ అవుతుందో దాన్నే మనం గ్లేషియల్ లేక్ అంటాం, రైట్? సో ఇది జనరల్గా ఎక్కడ జరుగుతుంది? గ్లేషియర్స్ ఉన్న ప్రాంతాల్లో గ్లేషియర్స్ యొక్క మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని డిప్రెషన్స్, రైట్, గుంతలు లాంటివి డిప్రెషన్స్ అండ్ బేసిన్స్ అనేవి ఏర్పడతాయి. వీటిలో ఈ కరిగిన నీళ్ళు అనేవి అక్కడ నిలవడం వలన ఒక చిన్న లేక్లా ఫామ్ అవుతుంది. సో గ్లేషియల్ ఐస్ మెల్ట్ అవడం వలన ఫామ్ అయిన వాటర్ బాడీ కాబట్టి దీన్ని మనం గ్లేషియల్ లేక్గా పిలుస్తాం, రైట్?
అండ్ గ్లేషియల్ లేక్స్లో కూడా మనకు కేటగిరీస్ అనేవి ఉంటాయి. వివిధ రకాలుగా వీటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాల గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి, రైట్. సో అది దేన్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనం డివైడ్ చేయడం జరిగిందంటే వాటి యొక్క ఫార్మేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఇవి ఫామ్ అవుతున్నాయి అనే దాన్ని డిపెండ్ అయ్యి ఈ గ్లేషియల్ లేక్స్ అనేవి 4 కేటగిరీస్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి we have moraine dammed, and then we have ice dammed, erosion etc. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇది గ్లేషియల్ లేక్స్ అంటే ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు ఈ జిఎల్ఓఎఫ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో జిఎల్ఓఎఫ్ అంటే ఏంటి అంటే డ్యామ్ ఫెయిల్యూర్ వలన ఈ మెల్ట్ అయిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి మొరైన్ లేదా ఐస్ డ్యామ్ నుండి రిలీజ్ అవుతాయి. సో ఆ విధంగా రిలీజ్ అయినప్పుడు ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనేది వస్తుంది. సో జిఎల్ఓఎఫ్స్కి సంబంధించి 3 ఫీచర్స్ ఉంటాయి, రైట్. సో ఈ 3 ఫీచర్స్ ఏంటి అంటే ఇవి చాలా సడన్గా జరుగుతాయి, రైట్. సో సడన్గా వాటర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్, అది కూడా ఒక సడన్ ఈవెంట్. అదేవిధంగా ఈ జిఎల్ఓఎఫ్స్ కూడా దీస్ ఆర్ సడన్ ఈవెంట్స్ అండ్ దే టెండ్ టు బి ర్యాపిడ్ ఈవెంట్స్. సో ఒక్కొక్కసారి కొన్ని గంటల వరకు ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి కొన్ని రోజుల వరకు కూడా ఉంటుంది. అండ్ వీటి వలన లార్జ్ డౌన్ స్ట్రీమ్ రివర్ డిశ్చార్జెస్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ దీని యొక్క ఫీచర్స్గా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ గ్లేషియర్ని. సో ఇదొక గ్లేషియర్, రైట్. సో ఈ గ్లేషియర్ యొక్క సర్ఫేస్ ఏ విధంగా ఉంది, దీని ఐస్ థిక్నెస్ ఎంత ఉంది అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏమైంది, ఈ ఐస్ అంతా కూడా కరగడం స్టార్ట్ అయ్యి ఇక్కడున్న ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో ఈ డిప్రెషన్లో ఈ వాటర్ అంతా కలెక్ట్ అయింది, కరిగిన నీరంతా కూడా ఇక్కడ కలెక్ట్ అయింది. సో ఇక్కడ ఒక లేక్ ఫామ్ అయింది, దాన్నే మనం గ్లేషియల్ లేక్ అంటాం. సో దిస్ ఇస్ ఫ్రంటల్ మొరైన్. సో ప్రస్తుతం ఈ విధంగా ఉంది అనుకుందాం. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, హియర్ యూ కెన్ సీ గ్లేషియర్ థిన్నింగ్. ఎందుకంటే ఈ గ్లేషియర్ అనేది కరుగుతుంది. సో దానికి వివిధ కారణాలు ఉండొచ్చు, లైక్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఎట్సెట్రా. సో ఈ కారణాల వల్ల మనకి రీసెంట్ టైమ్స్లో గ్లేషియర్ మెల్టింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ఐస్ థిక్నెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంత థిక్నెస్ ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి థిక్నెస్ ఏ విధంగా తగ్గింది అనేది మనం చూడొచ్చు. వీ కెన్ సీ ద గ్లేషియర్ థిన్నింగ్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పటి వరకు ఐస్తో కవర్ అయి ఉన్న రాక్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇట్ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. సో దిస్ ఇస్ ద న్యూలీ ఎక్స్పోజ్డ్ బెడ్ రాక్. సో అప్పటి వరకు ఐస్తో కవర్ అయిపోయిన గ్లేషియర్ బెడ్ ఏదైతే ఉందో ఇదంతా కరిగిపోవడం వలన ఆ బెడ్ రాక్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద లేక్ ఎక్స్పోజ్ టు ద మాస్ మూవ్మెంట్స్. అండ్ ఇక్కడ వరకు ఉన్న ఈ గ్లేషియర్ కరిగి ఇది వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది. సో ఇట్ షోస్ రిట్రీటింగ్ టర్మినస్. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ద లేక్. సో ఇప్పటి వరకు ఇంత స్పేస్లో ఉన్న లేక్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఈ గ్లేషియర్ అనేది కరిగి ఎక్కువ వాటర్ రావడం వలన గ్లేషియర్ లేక్ అనేది ఇంకా పెరుగుతుంది, రైట్. సో ఫ్యూచర్లో ఇంత సైజ్కి ఇది పెరిగే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ గ్లేషియర్ లేక్స్ అండ్ జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్. సో జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్ ఇంతకు ముందు జరిగాయా అంటే దీనికి కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఇండియాలో. సో వన్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ 1981 by Digsho GLOF in Nepal, అండ్ 2013లో మన కేదార్నాథ్లో జరిగింది. సో ఇక్కడ కూడా కేదార్నాథ్ డిజాస్టర్ ఏదైతే జరిగిందో 2013లో ఇట్ ఇన్వాల్వ్ దిస్ గ్లేషియర్ లేక్ బ్రీచెస్. అండ్ 2021లో కూడా వీ హ్యావ్ సీన్ చమోలి డిజాస్టర్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇక్కడ కూడా జిఎల్ఓఎఫ్ వల్లనే ఈ డిజాస్టర్ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఇండియాలో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని ఎగ్జాంపుల్స్ దట్ యూ కెన్ గివ్, రైట్. అండ్ ఎక్కువగా ఇండియాలో ఏ రివర్కి సంబంధించి జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్ జరుగుతాయంటే మేజర్లీ ఇండస్ రివర్, గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్. ఈ 3 నదులకి సంబంధించి ఎక్కువగా ఈ జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, రైట్. సో మూడిట్లో దేనిలో కాస్త తక్కువ అంటే గంగా ఇస్ ద లీస్ట్, దెన్ ఫాలోడ్ బై ఇండస్ అండ్ దెన్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించి జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో గ్లేషియర్ లేక్స్ అంటే ఏంటి, గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అంటే ఏంటి అనేది చూసాం. సో ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకుంటుంది వీటిని మేనేజ్ చేయడానికి అనేది చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఇది గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో వీటి మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది,
వీటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దానికి సంబంధించి. అండ్ ఈ ఎన్డిఎంఏ ఏం చేసిందంటే మనకు ఈ హిమాలయన్ రీజన్లో హై రిస్క్ గ్లేషియల్ లేక్స్ అనేవి ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అక్కడ రిస్క్స్ ఎంతవరకు ఉన్నాయి అండ్ అక్కడ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ఇన్ కేస్ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది ఏ విధంగా తగ్గించవచ్చు. సో ఈ విధంగా కొన్ని మిటిగేషన్ స్ట్రాటజీస్ని కూడా ఈ ఎన్డిఎంఏ చెప్పడం జరిగింది, గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కొత్తగా ఏదైనా డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇన్ కేస్ ఎస్పెషలీ హిమాలయన్ రీజన్లో కొత్తగా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఇన్ కేస్ గ్లేషియల్ లేక్స్ అండ్ వాటి యొక్క క్యాచ్మెంట్స్లో గ్లేషియల్ లేక్స్ ఉన్నప్పుడు జిఎల్ఓఎఫ్ స్టడీస్ అనేవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే జిఎల్ఓఎఫ్ వచ్చే అవకాశం ఉందా అని ముందుగానే స్టడీ చేయాలి, రైట్? సో ఇదొక ఇనిషియేటివ్. అండ్ దెన్ జిఎల్ఓఎఫ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, రైట్? సో వీ హ్యావ్ సంథింగ్ known as GLOF risk mitigation project. So this is approved by a high level committee chaired by Union Home Minister for different states like Himachal Pradesh, Uttarakhand, then Sikkim, Arunachal Pradesh, రైట్? సో ఈ స్టేజ్ యొక్క హోమ్ మినిస్టర్స్ అందరూ కలిసి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ జిఎల్ఓఎఫ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ ఎన్ఎంహెచ్ఎస్. సో ఎన్ఎంహెచ్ఎస్ అంటే నేషనల్ మిషన్ ఆన్ హిమాలయన్ స్టడీస్. సో ఇట్ విల్ స్టడీ ది స్టేటస్ ఆఫ్ గ్లేషియల్ లేక్స్ ఇన్ సిక్కిం హిమాలయాస్. సో మనం జోగ్రఫీలో చదువుకుంటాం హిమాలయాస్ ఏ విధంగా ఉంటాయి, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ ఎట్సెట్రా. సో ఈ విధంగా సిక్కిం హిమాలయాస్లో ఉన్న గ్లేషియల్ లేక్స్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ వాస్ ప్రిపేర్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, రూర్కీ. సో రిమెంబర్ దిస్. సో ఇవన్నీ కూడా ఇండియాలో తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ జిఎల్ఓఎఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి. మరి గ్లోబల్గా ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్లో ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇస్ హెచ్కేహెచ్ క్రయోస్ఫియర్ ఇనిషియేటివ్. I repeat, it is HKH Cryosphere Initiative. So this is by ICIMOD, that is International Center for Integrated Mountain Development. సో ఇది ఏంటంటే గ్లేషియల్ లేక్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మనకి గ్లోబల్ క్లైమేట్ అబ్జర్వింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కూడా గ్లోబల్ ఇనిషియేటివ్స్, నాట్ జస్ట్ ఫర్ ఇండియా. ఇంతకుముందు చూసినవి ఇండియాలోని స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్. సో వీటి ద్వారా ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లోని గవర్నమెంట్స్ ముందుగానే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీస్ వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్లయితే గ్లేషియల్ లేక్ యొక్క గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది, వాటి యొక్క స్టెబిలిటీ ఎంతవరకు ఉంది, వీటన్నిటిని కూడా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దెన్ వీ హ్యావ్ యునెస్కో క్లైమేట్ చేంజ్ అండ్ మౌంటైన్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా సస్టైనబుల్ టూరిజంని ప్రమోట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఎస్పెషలీ మనకు కొన్ని వల్నరబుల్ జోన్స్ ఉంటాయి, అటువంటి వల్నరబుల్ జోన్స్లో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ని మ్యాక్సిమం మినిమైజ్ చేయడం జరుగుతుంది, రైట్? దెన్ వీ హ్యావ్ సెండాయ్ ఫ్రేమ్వర్క్. జనరల్గా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో దీని ద్వారా ఏంటంటే మనకు కొన్ని క్రాస్ బార్డర్ జిఎల్ఓఎఫ్ రిస్క్స్ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇది ఎంకరేజ్ చేస్తుంది. సో ఇవి గ్లోబల్గా ఉన్న కొన్ని ఇనిషియేటివ్స్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్కి సంబంధించి. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇస్ ట్రాన్స్ బౌండరీ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వీటికి బార్డర్స్ అనేవి తెలియవు, రైట్? సో ఎర్త్ క్వేక్ ఈ బార్డర్లోనే రావాలి, బౌండరీ దాటి రావద్దు అని తెలియదు, రైట్? సో ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ కూడా బియాండ్ ద బౌండరీస్ జరుగుతాయి. సో ఈ విధంగా జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్ ఇన్ కేస్ క్రాస్ బార్డర్లో జరిగినట్లయితే డిఫరెంట్ కంట్రీస్ మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అండ్ నైబరింగ్ కంట్రీస్తో రియల్ టైం డేటా ఎక్స్చేంజ్ జరగాలి. బట్ ఇదేమీ జరగడం లేదు. సో ఇది మేజర్ ఛాలెంజ్గా చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్రా కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క వల్నరబిలిటీ కూడా ఉంది. దిస్ ఇస్ వన్ మోర్ ఛాలెంజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, బ్రిడ్జెస్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా సడన్ గ్లేషియల్ ఫ్లడింగ్ వలన ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి.
దెన్ మనకున్న మొత్తం జిఎల్ఓఎఫ్ ఈవెంట్స్లో ఇప్పటివరకు జరిగిన వాటిలో మనం చూసినట్లయితే 2/3 ఆఫ్ జిఎల్ఓఎఫ్స్ ఇవి ఎయిదర్ ల్యాండ్ స్లైడ్స్ వలన లేదా అవలాంచెస్ వలన ట్రిగర్ అవ్వడం జరిగింది, రైట్. సో వీటిని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ మనకు ఆల్రెడీ మానిటరింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వీక్గా ఉంది. దెన్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ అనేది మనం రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ వలన క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ వలన టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, గ్లేషియర్స్ కరుగుతాయి. సో గ్లేషియర్ మెల్టింగ్ జరిగినప్పుడు గ్లేషియర్ లేక్స్ అనేవి ఇంకా హ్యూజ్గా పెరుగుతూ ఉంటాయి, రైట్. అండ్ రిట్రీటింగ్ గ్లేషియర్స్ దే ఫార్మ్ అన్స్టేబుల్ మొరైన్ డ్యామ్స్. సో వీటికి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే, కమింగ్ టు ద ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్, ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో దీని యొక్క కోఆర్డినేషన్ ఎఫర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ ఇంకా మనకు స్టేట్ అండ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్తో ఇంటిగ్రేషన్ అనేది పెరగాలి. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్ ఏంటి, ఎటువంటి సొల్యూషన్స్ని మనం సజెస్ట్ చేయొచ్చు అంటే, ఈ జిఎల్ఓఎఫ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా స్టడీస్ ఏవైతే ఉంటాయో ఇంకా మనం ఇంకా డీప్గా చేయాల్సి ఉంటుంది, రైట్. సో జిఎల్ఓఎఫ్ డైనమిక్స్కి సంబంధించి గ్లోబల్గా అదేవిధంగా రీజనల్గా రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. సో ఎస్పెషలీ మన హిమాలయాస్, అదేవిధంగా యాండెస్ మౌంటైన్స్, ఆల్ప్స్, ఇటువంటి రీజన్స్లో వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా టెక్నికల్ కెపాసిటీని కూడా మనం పెంచాలి, రైట్. సో దీనికి సంబంధించి ఏంటి అంటే మనం ఎక్స్పర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి బోత్ అట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. సో దీనికోసం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫోస్టర్ కొలాబరేషన్. సో సైంటిస్ట్, పాలసీ మేకర్స్ అండ్ కమ్యూనిటీస్ వీరి మధ్య మనం కోఆర్డినేషన్ని పెంచాలి. సో దట్ వీ కెన్ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ జిఎల్ఓఎఫ్ స్ట్రాటజీస్ అండ్ మిటిగేషన్ మెజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఈ డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ని మనం వీలైనంతగా తగ్గించేలా చూడాలి, రైట్. అండ్ ఆల్సో మనం మానిటరింగ్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిఐఎస్ యూస్ చేయడం, రిమోట్ సెన్సింగ్, లేదా రీసెంట్గా వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకునే ఏఐ బేస్డ్ సిస్టమ్స్, వీటిని యూస్ చేసుకున్నట్లయితే వీ కెన్ హ్యావ్ లోకలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ ఎక్స్పాండ్ రిస్క్ రిడక్షన్ ప్లాన్స్. సో మనకి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రోడ్ మ్యాప్ ఉంది 2021 to 30. సో స్కేల్ అప్ దిస్ ప్లాన్ విత్ ఇంక్రీజ్డ్ ఫండింగ్. సో దీనికి ఫండింగ్ ఇంక్రీజ్ చేయాలి అండ్ దీని యొక్క ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా జరిగేలా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ ప్రూఫ్గా ఉండే రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ఎస్పెషలీ వల్నరబుల్ రీజన్స్లో అటువంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా క్రాస్ బార్డర్ కోఆపరేషన్ అనేది సరిపడా లేదు, సరిగా జరగడం లేదు. సో దీనికోసం ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్తో, నేబరింగ్ కంట్రీస్తో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేపాల్, భూటాన్, చైనా, వీటితో మనం జిఎల్ఓఎఫ్ డేటా షేరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గో ఫర్ జాయింట్ రెస్పాన్స్ మెకానిజమ్స్. దీంతో పాటుగా అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయాలి. సో ఇది ఏ విధంగా చేయడం జరుగుతుంది అంటే మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేయడం, రైట్, అవేర్నెస్ డ్రైవ్స్ని కండక్ట్ చేయడం, వీటి వల్ల గ్రాస్ రూట్స్లో ప్రిపేర్డ్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దీంతో పాటుగా మనం R&Dలో కూడా ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో దిస్ ఇస్ ఫర్ స్మార్ట్ మానిటరింగ్ టూల్స్, సెన్సర్స్, అడాప్టబుల్ టెక్నాలజీ, వీటిలో మనం ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇది జిఎల్ఓఎఫ్ అండ్ దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో ఈ టాపిక్ పైన ఇప్పుడు ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో హిమాలయాస్ ఎందుకు క్లైమేట్ చేంజ్కి చాలా వల్నరబుల్గా అవుతున్నాయి? హిమాలయాస్ అదేవిధంగా గ్లేషియల్ లేక్స్ ఏ విధంగా క్లైమేట్ చేంజ్కి చాలా వల్నరబుల్గా అవుతున్నాయి? అండ్ అదేవిధంగా జిఎల్ఓఎఫ్, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ని తగ్గించడానికి లేదా మిటిగేట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది? అండ్ అదేవిధంగా ట్రాన్స్ బౌండరీ అంటే డిఫరెంట్ కంట్రీస్ మధ్య డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ చేయడానికి ఎటువంటి స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి? దీన్ని కూడా మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆన్సర్ రాయండి అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 wordsలో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. హ్యావ్ టు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ వర్క్ అండ్ నాట్ ద వే.
సో ఇవి మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మేజర్లీ పాక్సో యాక్ట్ 2012కి సంబంధించి. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే 2025 అంటే ఈ ఇయర్లోనే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ పాక్సో యాక్ట్ యొక్క స్క్రూటినీ జరగాలని చెప్పి కొన్ని జ్యుడిషియల్ అండ్ ఎంపెరికల్ అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. సో ఈ పాక్సో యాక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇస్ పాక్సో యాక్ట్ 2012, రైట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. సో దీన్ని ఎనాక్ట్ చేయడం ద్వారా 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీరిని సెక్షువల్ అబ్యూస్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క మేజర్ ఎయిమ్. అండ్ ఇట్ విల్ హ్యావ్ స్ట్రిక్ట్ లయబిలిటీ, డిసలోయింగ్ కన్సెంట్ యాజ్ అ డిఫెన్స్. అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉండి ఆ పర్సన్ కన్సెంట్ ఉంది అనే ఒక రీజన్ చూపెట్టి అదొక డిఫెన్స్గా యూజ్ చేసుకుని సెక్షువల్ అబ్యూస్ చేయడానికి వీల్లేదు, రైట్. అండ్ అదేవిధంగా పాక్సోలోని ఒక ఇంపార్టెంట్ సెక్షన్ చూసినట్లయితే వీ హ్యావ్ సెక్షన్ 2D. సో సెక్షన్ 2D ప్రకారం చైల్డ్ అంటే ఎవరు? ఎనీ వన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా చైల్డ్గా ఇది డిఫైన్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ ఆటోమేటికలీ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ అబ్యూస్. అండ్ ఇది జెండర్ న్యూట్రల్గా ఉంటుంది. ఇక్కడ మనకి మేల్ అని కానీ ఫీమేల్ అని కానీ మెన్షన్ చేయలేదు. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చైల్డ్ కిందకే వస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కొన్ని జ్యుడిషియల్ ట్రెండ్స్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. సో ల్యాండ్ మార్క్ కేసెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ రిప్రజెంటేటివ్ 2021. సో ఇక్కడ ఏంటంటే ఇట్ సజెస్టెడ్ a 5-year ఏజ్ డిఫరెన్స్ యాజ్ అ థ్రెషోల్డ్ టు అవాయిడ్ ఎక్స్ప్లాయిటేషన్. దెన్ వీ హ్యావ్ లా కమిషన్ రిపోర్ట్ 2023. సో దీని ద్వారా ఇది ఒక గైడెడ్ జ్యుడిషియల్ డిస్క్రిషన్ని రికమెండ్ చేసింది ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్టరింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో కన్సెంట్ ఇచ్చే ఏజ్ని చేంజ్ చేసేదానికి బదులుగా గైడెడ్ జ్యుడిషియల్ డిస్క్రిషన్ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు 2025లో ఈ 2025 కేసులో ఎటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే ఒక కేసు రావడం జరిగింది. సో ఆ కేసు ఏంటంటే అక్కడ ఒక 14-year-old గర్ల్ అండ్ 25-year-old మ్యాన్. సో వీరికి సంబంధించిన కేసు అది. సో ఆ కేసులో కన్విక్షన్ని అప్హోల్డ్ చేయడం జరిగింది. బట్ ఇట్ క్రిటిసైజ్డ్ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అండ్ కాల్ ఫర్ రిఫార్మ్స్. సో ఇవి రీసెంట్గా జరిగిన కొన్ని జ్యుడిషియల్ ట్రెండ్స్. సో అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే లీగల్ క్లారిటీ వర్సెస్ సోషల్ కాంప్లెక్సిటీ. పాక్సో యాక్ట్లో జీరో టాలరెన్స్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇట్ కాంట్రాస్ట్ విత్ రియల్ లైఫ్ అడాలసెంట్ బిహేవియర్. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే రియల్ లైఫ్లో ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ రిలేషన్షిప్స్ చాలా కామన్గా మారాయి. అండ్ మనం డిఫరెంట్ స్టేట్స్ నుండి లైక్ అస్సాం, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇటువంటి స్టేట్స్లో 2016 నుండి 2020 వరకు ఈ కేసెస్ అనేవి మనం చూసినట్లయితే డేటా చూసినట్లయితే దీనిలో మొత్తం పాక్సో కేసెస్లో 24.3% కేసెస్లో ఇవి కన్సెన్షువల్ రిలేషన్షిప్స్గా ఉన్నాయి. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కన్సెంట్తోనే ఆ రిలేషన్షిప్ అనేది జరిగింది. దెన్ జ్యుడిషియల్ ఆనెస్టీ అండ్ ఎంపతి ఈజ్ నీడెడ్. సో కోడ్స్ ఏమన్నాయంటే ప్యూనిటివ్ లీగల్ రెస్పాన్సెస్ అంటే పనిష్మెంట్ లాంటివి ఇచ్చినట్లయితే ఇట్ హార్మ్స్ ద గర్ల్. సో గర్ల్స్ని ఇక్కడ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన గర్ల్ని హెల్ప్ చేసేదానికంటే ఎక్కువగా హార్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే షీ విల్ బీ ఎక్స్పోజ్ టు స్టిగ్మా, అబాండన్మెంట్ అండ్ మెంటల్ ట్రామా. అండ్ దెన్ కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ? మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది, అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దీనిలో భాగంగా అడాలసెంట్ డిగ్నిటీని రికగ్నైజ్ చేయడం కూడా ఎసెన్షియల్. అండ్ గ్లోబల్గా ఏ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే వీ హ్యావ్ గ్లోబల్ కాంట్రాస్ట్. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాస్ ఏవైతే ఉంటాయో ఇవి నాన్ ఎక్స్ప్లాయిటివ్ కాన్సెన్షువల్ సెక్స్కి, సెక్షువల్ అబ్యూస్కి మధ్య క్లియర్గా డిస్టింగ్విష్ చేస్తున్నాయి, రైట్. రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చూపెట్టడం జరుగుతుంది. బట్ ఇండియాలో ప్రస్తుతానికైతే ఇటువంటి డిఫరెన్స్ అనేది ఏమీ లేదు, రైట్. దెన్ కమింగ్ టు ద ఛాలెంజెస్, ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా రిజిడ్గా ఉంటుంది. సో ఇండియన్
లాలో మనకు నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ అడాలసెంట్ సెక్స్ అనే ఎక్సెప్షన్స్ ఎక్కడా కూడా లేవు. సో ఇన్ కేస్ కన్సెంట్ అనేది ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నియర్ ఏజ్ ప్యారిటీ అయినప్పటికీ కూడా ఈ కాన్సెన్సస్ ఉంది అనే రీజన్ని మనం కన్సిడర్ చేయం. చాలా రిజిడ్గా ఉంటుంది మన లీగల్ ఫ్రేమ్వర్క్. అండ్ కొన్ని కేసెస్లో ఫ్యామిలీస్ వీటిని మిస్యూజ్ చేస్తున్నాయి, పాక్సో ప్రొవిజన్స్ని, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషలీ ఇంటర్ కాస్ట్ రిలేషన్స్ లేదా ఇంటర్ ఫెయిత్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కేసెస్లో పేరెంట్స్కి ఆ రిలేషన్ ఇష్టం లేకపోవడం వలన ఈ పాక్సో యాక్ట్ అనే దాన్ని, పాక్సో యాక్ట్ ప్రొవిజన్స్ని ఒక వెపన్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ సొసైటల్ స్టిగ్మా అండ్ పేట్రియార్కీ. అడాలసెంట్ గర్ల్స్ డబుల్ విక్టిమైజేషన్ని ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఫ్రమ్ రిలేషన్షిప్స్ బీయింగ్ క్రిమినలైజ్డ్ అండ్ సొసైటల్ బ్యాక్లాష్. సో ఈ విధంగా డబుల్ విక్టిమైజేషన్ అనేది సఫర్ అవుతున్నారు. అండ్ జ్యుడిషియల్గా కూడా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది, రైట్. సో ఎందుకు ఇన్కన్సిస్టెన్సీ అంటే కొన్ని స్టేట్స్లోని హైకోర్ట్స్ కాన్సెన్షువల్ రిలేషన్షిప్స్ని రికగ్నైజ్ చేస్తున్నాయి అండ్ కొన్ని స్టేట్స్లోని హైకోర్ట్ చాలా స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ని తీసుకోవడం జరుగుతుంది. సో దీనివలన చాలా ఇన్కన్సిస్టెన్సీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ అనేది జరుగుతుంది. దెన్ అడాలసెన్స్ పైన వీటి వలన చాలా ఎమోషనల్ అండ్ లీగల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 2025 కేసు ఏదైతే ఉందో ఇట్ రివీల్ ఫైనాన్షియల్, ఎమోషనల్ అండ్ లీగల్ హార్డ్షిప్ ఫేస్ బై ద గర్ల్ డిస్పైట్ బీయింగ్ పోర్ట్రేడ్ యాజ్ ద విక్టిమ్. సో వీటితో పాటుగా ఎటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి విమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి అంటే హియర్ యూ కెన్ సీ ఐసీసీ, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. సో కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ అంటే ఒడిశాలోని బాల్సోర్లో స్టూడెంట్స్ సెల్ఫ్ ఇమోలేషన్ ఇన్ అ కాలేజ్, ఇది ఇక్కడ కాంటెక్స్ట్. సో దీనివలన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది అనే కన్సర్న్ స్టార్ట్ అయ్యాయి, దానివల్ల ఇది న్యూస్లో ఉంది. అసలు ఈ ఐసీసీస్కి సంబంధించిన లీగల్ ఫౌండేషన్ ఏంటి అంటే, సో ఇట్ బిగాన్ విత్ సుప్రీం కోర్ట్స్ విశాఖ గైడ్ లైన్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ గైడ్ లైన్స్, రైట్. దట్ ఈస్ విశాఖ గైడ్ లైన్స్ ఆఫ్ 1997. సో ఇది ఏ కేసులో ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కోర్ట్ అంటే ఇట్ ఈస్ అన్ బన్వరీ దేవి కేస్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. బన్వరీ దేవి కేసుకి రెస్పాన్స్గా సుప్రీంకోర్టు విశాఖ గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది 1997లో. సో దీనివలన కంప్లైంట్స్ కమిటీ అనే ఒక ఐడియా స్టార్ట్ అయింది. అండ్ ఈ విశాఖ కమిటీ ఏదైతే ఉందో దీని వలన వర్క్ ప్లేస్లో ఎస్పెషలీ సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయడం కోసం సపరేట్గా కమిటీస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు తెలుసు 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది అని. ఇట్ రాక్ ద ఎంటైర్ కంట్రీ, ఇట్ షుక్ ద ఎంటైర్ కంట్రీ. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ ఇయర్ ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీన్నే మనం ఇన్ షార్ట్ పాష్ యాక్ట్ అంటాం, రైట్. సో దీన్ని ఎనాక్ట్ చేశారు. సో పాష్ యాక్ట్ అనేది జనరల్గా వర్క్ ప్లేసెస్లో అందరికీ కూడా చాలా ఫెమిలియర్ థింగ్. ఇది యుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ పాష్ యాక్ట్, దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్. అండ్ ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వర్క్ ప్లేస్లో ఐసీసీస్ని ఏర్పాటు చేయాలంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఐసీసీస్ని ఏర్పాటు చేయలేని సిచ్యువేషన్లో లోకల్ కమిటీస్ని ఏర్పాటు చేయాలి. అసలు ఏంటి ఐసీసీ, దీనిలో ఎవరుంటారని మనం చూసినట్లయితే ఇట్ ఈస్ హెడెడ్ బై అ ప్రిసైడింగ్ ఆఫీసర్, అ సీనియర్ ఉమెన్ ఎంప్లాయీ. అండ్ దీనిలో తప్పకుండా అట్లీస్ట్ 2 members ఉండాలి. ఎవరికైతే విమెన్స్ రైట్స్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ ఇష్యూస్లో ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి 2 members కంపల్సరీ ఉండాలి. అండ్ అదేవిధంగా ఒక ఎన్జిఓ మెంబర్ ఉండాలి. అండ్ ఉన్న మొత్తం మెంబర్స్లో అట్లీస్ట్ half members విమెన్ అయి ఉండాలి, రైట్. సో ఈ ఐసీసీస్ వల్ల ఏంటంటే ఇవి కంప్లైంట్స్ని సెటిల్ చేస్తుంటాయి, ఎంక్వైరీస్ ఇనిషియేట్ చేస్తాయి. అండ్ ఒక సివిల్ కోర్ట్కి ఎంతైతే పవర్ ఉంటుందో, ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయో సేమ్ ఐసీసీకి కూడా అంతే పవర్స్ ఉంటాయి, రైట్. అండ్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి రికమెండేషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ అసిస్ట్ ద కంప్లైనెంట్ ఇన్ ఫైలింగ్ అ క్రిమినల్ కేస్. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా 90 రోజుల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసినట్లయితే లీగల్ డెఫినేషన్స్ని మనం ఇంకా రిఫార్మ్ చేయాలి.
రైట్. సో దీనికోసం మనం క్లోజ్ ఇన్ ఏజ్ అనే ఒక ఎక్సెప్షన్ని తీసుకురావాలి. సో దీని ద్వారా ఏంటంటే విల్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కాన్సెన్సువల్ పీర్ రిలేషన్షిప్స్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ కాండక్ట్. సో ఇద్దరి మధ్య కాన్సెన్సస్తో జరిగే రిలేషన్షిప్స్కి అండ్ అదేవిధంగా ఒక పర్సన్ ఎక్స్ప్లాయిట్ చేయాలని చెప్పి మెయింటైన్ చేసే రిలేషన్కి మధ్య డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ ఆల్సో అడాప్ట్ గైడెడ్ జ్యుడిషియల్ డిస్క్రిషన్. రైట్. సో లా కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ ఇవ్వడం జరిగిందో వీటిని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. సో దీని ద్వారా విల్ అలౌ ద కోర్ట్స్ టు కన్సిడర్ కాంటెక్స్ట్, కన్సెంట్ అండ్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్షువాలిటీ ఎడ్యుకేషన్. రైట్. సో మనం లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలి అడాలసెంట్స్కి, సో దట్ వీరికి కన్సెంట్, సేఫ్టీ, లీగల్ బౌండరీస్ వీటన్నిటి గురించి అర్థమవుతుంది. అండ్ పాలసీ రివ్యూ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ రివ్యూ. సో మనం ఈ పాక్సోలో ఉన్న ప్రొవిజన్స్ని రీఇవాల్యుయేట్ చేయడం కోసం, తిరిగి మళ్ళీ ఇవాల్యుయేట్ చేయడం కోసం ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి ఇన్ కన్సల్టేషన్ విత్ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, సైకాలజిస్ట్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్. అండ్ విక్టిమ్స్కి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ని తీసుకురావాలి అంటే ఇంకా విక్టిమ్స్ని ఇంకా సపోర్ట్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలి. సో ఎస్టాబ్లిష్ నాన్ జడ్జ్మెంటల్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ అడాలసెంట్స్ ఇన్ దిస్ లీగల్ సిస్టమ్. రైట్. సో వారి యొక్క మెంటల్ హెల్త్కి సపోర్ట్ చేయడం, షెల్టర్ ప్రొవైడ్ చేయడం, కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడం ఇటువంటివి. సో ఇది ఈ ఆర్టికల్స్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వాట్ మేక్స్ నాసా ఇస్రో నిసార్ శాటిలైట్ స్పెషల్. ఇది మనకు GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా నాసాతో కొలాబరేట్ అయ్యి నిసార్ శాటిలైట్ని లాంచ్ చేయబోతుంది July 30, 2025 డే ఆఫ్టర్ టుమారో ఫ్రమ్ శ్రీహరికోట. సో ఏంటి నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఈ మిషన్ని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఇనిషియేటివ్స్. సో దీనిలో డ్యూయల్ బ్యాండ్ రాడార్ టెక్నాలజీ నుండి అండ్ దీంతో పాటుగా ఇట్ విల్ మానిటర్ డైనమిక్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్. సో మన ప్లానెట్ ఎర్త్ పైన ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా ఇవి అసెస్ చేస్తాయి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూద్దాం. సో ఈ విధంగా డబుల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రేడార్ ఉన్న ఫస్ట్ శాటిలైట్, మన వరల్డ్లోనే ఫస్ట్ అటువంటి శాటిలైట్ ఏది అంటే ఈ నిసార్ శాటిలైట్. అండ్ అదేవిధంగా దీనిలో ఎస్ బ్యాండ్ ఉంటుంది. సో ఎస్ బ్యాండ్ ఆఫ్ ఇస్రో. సో దీనివల్ల హై రెజల్యూషన్ ఆల్ వెదర్ డే అండ్ నైట్ ఇమేజింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారు, అదే స్వీప్ SAR టెక్నాలజీ. సో దీనిలో ఏంటంటే ఇట్ కవర్స్ అ స్వేత్ ఆఫ్ ఆల్మోస్ట్ 242 కిలోమీటర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, గ్లోబల్ స్కాన్స్ అనేవి ప్రతి 12 రోజులకు ఒకసారి చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీనిలో 12 కిలోమీటర్స్ డిప్లాయబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటెనా ఉంటుంది. సో వీటి వల్ల ఏంటి, మన ఎర్త్ అబ్జర్వేషన్ అనేది ఇంకా రెవల్యూషనైజ్ అవుతుంది. సో సర్ఫేస్ చేంజ్ డిటెక్షన్ చేయడం, గ్రౌండ్ డిఫార్మేషన్ ట్రాక్ చేయడం, వెజిటేషన్ అండ్ సాయిల్ మాయిశ్చర్ మానిటరింగ్ అండ్ ఐస్ షీట్ మూవ్మెంట్ యొక్క అనాలిసిస్, ఇటువంటివన్నీ కూడా చాలా ప్రిసైజ్గా చేయడం జరుగుతుంది. సో మన సీ ఐస్ క్లాసిఫికేషన్లో, షిప్ డిటెక్షన్లో, షోర్ లైన్ మానిటరింగ్లో ఇవి హెల్ప్ అవుతాయి. అండ్ అదేవిధంగా డిజాస్టర్స్ ఏమైనా జరిగినప్పుడు లైక్ ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్, సో అక్కడ కూడా దీని యొక్క ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్కి ఇవి హెల్ప్ అవుతాయి. దెన్ ఎన్వైరన్మెంటల్ అండ్ రిసోర్స్ మానిటరింగ్. రైట్. సో ఇట్ ఆఫర్స్ వాల్యుబుల్ డేటా ఆన్ బయోమాస్, ఎకోసిస్టమ్స్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్, natural hazards and surface dynamics. Then coming to satellite and public utility. ఈ నిసార్ డేటా అనేది పబ్లిక్ అవైలబుల్గా ఉంటుంది, ఎంపవరింగ్ రీసెర్చర్స్, అర్బన్ ప్లానర్స్, ఫార్మర్స్ అండ్ పాలసీ మేకర్స్. రైట్. బట్ దీంతో కూడా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ అంటే టెక్నికల్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా డేటా హ్యాండ్లింగ్ అండ్ యూటిలైజేషన్. సో హై రెజల్యూషన్ రేడార్ డేటాని యాక్షనబుల్ ఇన్సైట్స్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఫర్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ లైక్ అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్సెట్రా. ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అండ్ అదేవిధంగా వీఆర్ డిపెండింగ్ ఆన్ ఫారిన్ కాంపోనెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ మిషన్కి సంబంధించి ఎల్ బ్యాండ్ రేడర్, డిప్లాయబుల్ యాంటెనా, హై డేటా రేట్ ఎలక్ట్రానిక్స్ కమ్ ఫ్రమ్ నాసా. సో దీనివల్ల ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీ అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్.
సో దీనికోసం చాలా అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ సెంటర్స్ కావాలి, యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్స్ ఉండాలి అండ్ ట్రైన్ పర్సనల్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ డేటాని మనం ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలుగుతాం, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. సో ఇవి మనకు ఉన్న కొన్ని ఇష్యూస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నిసార్ అబ్జర్వేటరీని. అండ్ నవ్ వాట్ అబౌట్ ద ఫైనల్ కన్క్లూషన్? వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ఇండిజినస్ క్యాపబిలిటీస్, రైట్? సో ఈ ఇండిజినస్ క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకొని ఇండియాలోనే ఓన్గా డ్యూయల్ బ్యాండ్ ఎస్ఏఆర్ ప్లాట్ఫామ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా డెవలప్ నేషనల్ డేటా పోర్టల్స్, రైట్? సో ఇది ఎందుకు అంటే ఈ నిసార్ డేటాని యూజ్ చేసి ఎప్పటికప్పుడు రియల్ టైం డేటా షేరింగ్ చేయడం, అనలిటిక్స్ టూల్స్ అండ్ లోకలైజ్డ్ ఇన్సైట్స్ కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా వీ హ్యావ్ మల్టీనేషనల్ కోఆర్డినేషన్, అంటే ఇస్రో, ఎన్డిఎంఏ, MUF, CCC, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎట్సెట్రా. వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్ విల్ హ్యావ్ అ కోఆర్డినేట్ యూస్ ఫర్ నిసార్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ అండ్ ఫర్ ప్లానింగ్. అండ్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ఈ పార్ట్నర్షిప్ అనేది ఇంకా ఎంకరేజ్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఎక్స్పాండ్ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఇష్యూస్. ఇక్కడ మీరు చూడొచ్చు నిసార్ అబ్జర్వేటరీ. మన నెక్స్ట్ ఆర్టికల్, CERT ఫిక్సెస్ వెబ్సైట్ ఫ్లా దట్ ఎక్స్పోజ్ సెన్సిటివ్ డేటా ఆఫ్ వాలంటరీ ఆర్గన్ డోనర్స్. అసలు ఏంటి CERT? ఇట్ ఇస్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. అండ్ ఇది సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయి ఇండియాలో వీటికి రెస్పాండ్ అయ్యే నేషనల్ నోడల్ ఏజెన్సీ. అండ్ ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. దీన్ని January 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ కాన్స్టిట్యుయెన్సీ అనేది మొత్తం ఇండియన్ సైబర్ స్పేస్ని కవర్ చేస్తుంది. దీని యొక్క లీగల్ మ్యాండేట్ చూసినట్లయితే అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ 2008, CERT is designated to collect, analyze and disseminate information on cyber incidents. అండ్ సైబర్ థ్రెట్స్కి సంబంధించి ఫోర్కాస్ట్, అలర్ట్స్ పంపించడం, ఎమర్జెన్సీ మెజర్స్ పంపించడం జరుగుతుంది. అండ్ సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ యాక్టివిటీస్ పైన కోఆర్డినేట్ చేస్తారు. అండ్ గైడ్లైన్స్, అడ్వైజరీస్, వల్నరబిలిటీ నోట్స్ అండ్ వైట్ పేపర్స్ వీటిని పబ్లిష్ చేస్తుంటారు. అండ్ పబ్లిక్ ఎనీ అదర్ సైబర్ సెక్యూరిటీ ఫార్మ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్లో DPDP యాక్ట్ అంటే ఏంటనేది చూద్దాం. DPDP యాక్ట్ ఆఫ్ 2013 అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి. సో ఆ పేరుతోనే మనకు అర్థమవుతుంది. సో దీనిలో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక పర్సన్ యొక్క డేటా డిజిటల్ ఫామ్లో ఉంటే దాన్ని డిజిటల్ పర్సనల్ డేటా అంటాం, రైట్? అండ్ అదేవిధంగా కన్సెంట్ మేనేజర్ అంటే పర్సన్ ఆర్ ఎంటిటీ దట్ ఈస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ విత్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దాట్ పర్సన్ మస్ట్ బి ప్రెజెంట్. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూసినట్లయితే వి హ్యావ్ పుట్టస్వామి జడ్జ్మెంట్ ఆఫ్ 2017. సో దీనిలో రైట్ టు ప్రైవసీని ఆర్టికల్ 21 కింద ఒక ఫండమెంటల్ రైట్గా అప్హోల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా డేటా ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ని కూడా తీసుకురావాలని చెప్పడం జరిగింది. అండ్ సేమ్ 2017లోనే ఈ పుట్టస్వామి జడ్జ్మెంట్తో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. ఏంటంటే జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఈ కమిటీ ఏదైతే ఉందో ఇది డేటా ప్రొటెక్షన్ ఇష్యూస్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క రికమెండేషన్స్ ప్రకారం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019లో తీసుకొచ్చారు. ఇది తర్వాత విత్డ్రా చేసుకున్నారు. తర్వాత మేటీ DPDP బిల్ ఏదైతే ఉందో 2022 దీన్ని డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్ కన్సల్టేషన్స్ కోసం. తర్వాత ఇదే DPDP యాక్ట్ 2023గా మారింది, రైట్? సో ఇవి ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ ఆర్టికల్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు CERT కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో CERT సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది మేటీ కింద పనిచేస్తుంది కాబట్టి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఆప్షన్ A అండ్ అదేవిధంగా ఆప్షన్ Cని ఎలిమినేట్ చేయొచ్చు. సో దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ పక్కా కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో IT యాక్ట్ 2000 అనేది దీనికి రిలవెంట్ అయినప్పటికీ కూడా CERT 2004లో ఆపరేషనలైజ్ అయింది, రైట్? అండ్ ఇట్స్ రోల్ వాజ్ ఫార్మలీ కోడిఫైడ్ అండర్ IT అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2008.
సో ఇది కూడా ఒక రాంగ్ స్టేట్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 2 ఓన్లీ. బట్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏంటనేది ఇది కూడా చూద్దాం మనం. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ఇంటర్మీడియరీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో ఎస్, ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 ప్రకారం ఈ సర్టెన్ ఏదైతే ఉందో ఇది సర్వీస్ ప్రొవైడర్స్కి, ఇంటర్మీడియరీస్కి, డేటా సెంటర్స్కి డైరెక్షన్స్ని ఇష్యూ చేసే పవర్ ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన డిస్కషన్. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. మన నెక్స్ట్ ఆర్టికల్, టెక్స్టైల్ సెక్టర్ ఇస్ ఎమర్జింగ్ యాజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రీ సేస్ మోదీ. సో ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని మనం చూసినట్లయితే మన మొత్తం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 2.3% టెక్స్టైల్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ 2030 ఇయర్ వచ్చేసరికి ఈ కాంట్రిబ్యూషన్ అనేది 5%కి రీచ్ అవుతుంది అని ఎస్టిమేషన్ ఉంది. అండ్ ఫిజికల్ ఇయర్ 2024 వరకు చూసినట్లయితే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 13%, ఎక్స్పోర్ట్స్లో 12% ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ దీనిలో 4.5 crore వర్కర్స్ ఉన్నారు టెక్స్టైల్ ఇండస్ట్రీలో, రైట్. సో దీని ద్వారా దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ డేటా బట్టి చూడొచ్చు. అండ్ గ్లోబల్ టెక్స్టైల్ ట్రేడ్లో ఇండియా యొక్క పొజిషన్ చూసినట్లయితే మొత్తం వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది ఇండియాకి. అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఉంది ఇండియా ఇన్ టెక్స్టైల్స్ అండ్ అపారల్ సెక్టర్ ఇన్ 2023. అంటే అప్పుడు ఉన్న డేటా ప్రకారం గ్లోబల్ ట్రేడ్లో 3.9%. అండ్ మనం మొత్తం వరల్డ్లో కాటన్కి సంబంధించి చూసినట్లయితే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్. అంటే వరల్డ్లో జరుగుతున్న కాటన్ ప్రొడక్షన్లో 23.83%. సో అప్రాక్సిమేట్గా 24% అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఇండియాలో జరుగుతుంది. అండ్ 2030 ఇయర్ వచ్చేసరికి ఇది ఈ ప్రొడక్షన్ అనేది 7.2 మిలియన్ టన్స్కి రీచ్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రైట్. అండ్ జూట్కి సంబంధించి చూసినట్లయితే ఇండియా వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది. అండ్ మ్యాన్ మేడ్ ఫైబర్స్లో చూసినట్లయితే ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది, ఇంక్లూడింగ్ పాలిస్టర్, విస్కోస్, నైలాన్, అక్రిలిక్ ఎట్సెట్రా. సో టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియాలో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయనేది మనం చూసినట్లయితే వీ హ్యావ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ 2020 to 2024. సో దీని యొక్క ఫోకస్ ఏంటంటే టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా దాని యొక్క ప్రమోషన్ అండ్ ఎడ్యుకేషన్ని దీని యొక్క ఫోకస్ ఏరియాస్గా పెట్టడం జరిగింది. దెన్ వీ హ్యావ్ సమర్థ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్. సో దీని ద్వారా ఏంటంటే 3 yearsలో టెక్స్టైల్ సెక్టర్లో 10 lakh యూత్ని ట్రైన్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో మేజర్ టార్గెట్ ఏ సెక్టర్స్ అంటే హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్, సెరికల్చర్, జూట్, పవర్లూమ్, ఈ సెక్టర్సే టార్గెట్గా ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ పిఎం మిత్ర. సో పిఎం మిత్ర అంటే ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారెల్ పార్క్స్. సో దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2021-22 బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే 7 ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సో దీంతో పాటుగా వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ కోసం ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీని యొక్క ఫోకస్గా ఉంది. అండ్ 2021లో టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి పిఎల్ఐ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఫోకస్ అనేది దేనిపైన ఉంటుంది అంటే మ్యాన్ మేడ్ ఫైబర్స్ పైన, అదేవిధంగా టెక్నికల్ టెక్స్టైల్స్ పైన, రైట్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మనం చూడొచ్చు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ ఏ విధంగా ఉంది అని చెప్పి. ఇండియా యొక్క టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ ఇన్ ఫిజికల్ ఇయర్ 2024 యూ కెన్ సీ ద పర్సంటేజెస్, రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్ అర్జెంట్లీ నీడ్స్ అ గ్లోబల్ అప్రోచ్ ఆన్ ఏఐ రెగ్యులేషన్ ఇన్సిస్ యుఎన్ టాప్ టెక్ చీఫ్. ఫస్ట్ మనం ఐటీయూ గురించి డిస్కస్ చేద్దాం, అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించిన ఒక యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఏజెన్సీ. దీన్ని 1865లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 1865లో దీన్ని ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. అండ్ 1947లో ఈ ఐటీయూ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషల్ ఏజెన్సీగా మారింది. సో దీని యొక్క మెంబర్ కంట్రీస్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయనేది మనం చూసినట్లయితే 193 కంట్రీస్ ఉన్నాయి. అండ్ మోర్ దాన్ 1000 కంపెనీస్, యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రీజనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మెంబర్స్గా ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ ఇండియా? ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు
జనరల్గా మనకు ఇండియాకి సంబంధించిన సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇండియా సిచ్యువేషన్ చూసినట్లయితే 1869 నుండి కూడా ఇండియా ఐటీయూలో యాక్టివ్ మెంబర్గా ఉంది అండ్ ఆల్సో రెగ్యులర్ మెంబర్ ఆఫ్ ఐటీయూ కౌన్సిల్ సిన్స్ 1952. సో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పుకున్నాం. దెన్ వాట్ అబౌట్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నాయి, రైట్? సో ఈ డీటెయిల్స్ అన్నీ చూసాం. సో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఐటీయూ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇది గ్లోబల్గా రేడియో స్పెక్ట్రమ్ని అలొకేట్ చేస్తుంటుంది అండ్ ఆల్సో శాటిలైట్ ఆర్బిట్స్ అండ్ ఆల్సో ఈ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీకి సంబంధించి కోఆర్డినేషన్ అండ్ సెట్టింగ్ ఆఫ్ టెక్నికల్ స్టాండర్డ్స్ అండ్ ఆల్సో వర్క్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ఐసీటీస్ ఇన్ అండర్ సర్వ్డ్ కమ్యూనిటీస్ వరల్డ్ వైడ్. ఇవి దీని యొక్క ఫంక్షన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ 17 ఎంపీస్ ఆనర్డ్ విత్ సంసద్ రత్న అవార్డ్స్. సో ఏంటి సంసద్ రత్న అవార్డ్స్, భారత్ రత్న అవార్డ్స్ ఇవన్నీ మనకు తెలుసు. వాట్ ఆర్ ది సంసద్ రత్న అవార్డ్స్? వీటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దిస్ వాజ్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంస్ విజన్. సో హిస్ విజన్ ఇస్ టు ప్రమోట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ ఇన్ పార్లమెంట్. సో ఆయన యొక్క విజన్ ఏంటంటే పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ని ప్రమోట్ చేయడం. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడ నుండి ఇన్స్పైర్ అయ్యి మనం ఈ విధంగా సంసద్ రత్న అవార్డ్స్ని తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఎంపీస్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వీరి యొక్క వర్క్ని బేస్ చేసుకొని, వారి యొక్క పార్లమెంటరీ వర్క్ని బేస్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంపీస్ని రికగ్నైజ్ చేసి వారికి గౌరవించడం, వారిని ఆనర్ చేయడమే దీని యొక్క పర్పస్. సో అవార్డ్ ఇంక్లూడ్స్ ఎంపీస్ ఫ్రమ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, రెండు హౌజెస్లోని ఎంపీస్ని కూడా ఈ అవార్డ్ అనేది, ఈ అవార్డుతో సత్కరించడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు ప్రజెంట్ చేయడం జరుగుతుంది? ఇట్ ఇస్ ప్రెజెంటెడ్ బై ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రజెంట్ చేసేది ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ కాదు, రైట్? సో భారత్ రత్నకి సంసద్ రత్నకి డిఫరెన్స్ మనం చూసినట్లయితే సంసద్ రత్న అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అవార్డ్ కాదు, ఇది ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీనికి ఎటువంటి క్రైటీరియాని ఫాలో అవుతారు అనేది మనం చూసినట్లయితే సో పార్లమెంట్లో ఎన్ని క్వశ్చన్స్ని రేజ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఎన్ని ప్రైవేట్ మెంబర్ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ప్రైవేట్ మెంబర్ అంటే ఏంటి? అన్ ఎంపీ హూ ఈజ్ నాట్ అ మినిస్టర్. సో మంత్రి కాని ఎంపీ ఎవరైతే ఉంటారో వారిని మనం ప్రైవేట్ మెంబర్ అంటాం. అంటే ఆ పర్సన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మినిస్టర్ కాదు, మంత్రి కాదు. అటువంటి పర్సన్ని మనం ప్రైవేట్ మెంబర్ అంటాం. అండ్ ఆ ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. అండ్ అదేవిధంగా ఎన్ని డిబేట్స్ని స్టార్ట్ చేశారు, ఎన్ని డిబేట్స్ని ఇనిషియేట్ చేశారు అండ్ వారి యొక్క అటెండెన్స్ ఏ విధంగా ఉంది అండ్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేశారు, ఇవన్నిటినీ కూడా బేస్ చేసుకుని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సెలెక్షన్ కోసం ఒక జ్యూరీ కమిటీ కూడా ఉంటుంది, రైట్? రిమెంబర్ దిస్. సో ఈ జ్యూరీ కమిటీలో ఎవరు ఉంటారు? డిస్టింగ్విష్డ్ పార్లమెంటేరియన్స్ ఉంటారు, సివిల్ సొసైటీ మెంబర్స్ ఉంటారు. అండ్ దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే ఇట్ ఈస్ చైర్మన్ ఆఫ్ ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారో ఆ పర్సనే దీని యొక్క చైర్మన్గా కూడా ఉంటారు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్ దిస్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ట్రంప్ కన్ఫర్మ్స్ డీల్ విత్ EU సెట్స్ 15% ఎక్స్పోర్ట్ టారిఫ్స్. సో ఈ విధంగా యూఎస్ అండ్ EU మధ్య జరిగిన ఈ టారిఫ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో దీనిలో EU ఏదైతే యూఎస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తుందో ఈ ఎక్స్పోర్ట్స్ పైన ఫ్లాట్ 15% ఎక్స్పోర్ట్ టారిఫ్ అనేది ఉంటుంది. సో జనరల్గా మనం షాప్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాం ఫ్లాట్ 15% డిస్కౌంట్ అండ్ అప్ టు 15% డిస్కౌంట్ అని. సో రెండింటి మధ్య తేడా ఏంటి? ఫ్లాట్ 15% అంటే పక్కాగా మనకు 15% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ అప్ టు 15% అంటే 15% వరకు, అంటే అది 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, అప్ టు 15% డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో హోప్ యూర్ క్లియర్ విత్ దిస్ టర్మ్ ఫ్లాట్ 15%. సో ఇక్కడ కూడా
EU నుండి యూఎస్కి ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తారో వాటిపైన ఫ్లాట్ 15% ఎక్స్పోర్ట్ టారిఫ్ అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆటోమొబైల్స్, దెన్ ఎనర్జీ అండ్ అదర్ గూడ్స్ పైన కూడా ఈ టారిఫ్ అనేది ఉంటుంది. దెన్ ఇది ఇట్ రిప్లేసెస్ థ్రెటెండ్ 30% టారిఫ్, రైట్. అండ్ కమింగ్ టు స్టీల్ అండ్ అల్యూమినియం. సో వాట్ అబౌట్ స్టీల్ అండ్ అల్యూమినియం సెక్టర్స్? సో స్టిల్ ఇవి 50% ట్యాక్స్ చేయడం జరుగుతుంది అండ్ పాసిబుల్ షిఫ్ట్ టు కోటా సిస్టమ్ అండర్ ఫ్యూచర్ నెగోషియేషన్. సో వీటి యొక్క బ్రాడర్ ఎకనామిక్ కన్సర్న్స్ చూసినట్లయితే EU యొక్క ఎయిమ్ ఏముండింది యాక్చువల్గా అంటే 0 to 0 టారిఫ్ డీల్. సో 0 to 0 టారిఫ్ డీల్ చేసుకోవాలి అని EU అనుకుంది, బట్ ద ఫైనల్ అగ్రిమెంట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఇట్. అండ్ టారిఫ్స్ నౌ ఆర్ హిస్టారికలీ హయ్యర్ దాన్ ప్రీ ట్రంప్ ఎరా. సో ట్రంప్ రాక ముందు ఉన్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ప్రస్తుతం ఉన్న టారిఫ్స్ హైగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ విమెన్స్ బిజినెస్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఏమా కేతుల్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మదర్స్ మార్కెట్. సో దీని మీనింగ్ ఏంటి అంటే మదర్స్ మార్కెట్. సో ఇది ఒక ఆల్ విమెన్ మార్కెట్ అండ్ ఏషియాలోనే ఇది లార్జెస్ట్ సచ్ అ షాపింగ్ కాంప్లెక్స్. సో అటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏషియాలోనే ఇది అతిపెద్దది. సో ఇది ఒక యూనిక్ ఆల్ విమెన్ మార్కెట్. సో దీనిలో 3000 ఐమాస్ లేదా మదర్స్ ఉంటారు, వీరే ఈ స్టాల్స్ని నడుపుతూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ 2 సెక్షన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. సో దీని యొక్క హిస్టరీ అనేది మనం చూసినట్లయితే ఇది ఎక్కడుంది అంటే మణిపూర్ స్టేట్లో ఉంది, రైట్. ఇండియాలోని మణిపూర్ స్టేట్లో ఉంది. అండ్ ఈ ఈమా మార్కెట్ అనేది సెంచురీస్ ఓల్డ్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లాలూప్ కాబా. ఇట్స్ అన్ ఏన్షియంట్ బాండెడ్ లేబర్ సిస్టమ్. సో ఈ సిస్టంలో ఏంటంటే మెయిటీ మెన్ ఎవరైతే ఉంటారో వీరు కంపల్సరీ మిలిటరీలో కొన్నాళ్ళు సర్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో ఆన్ అదర్ సివిల్ ప్రాజెక్ట్స్. సో దీనివలన చాలా నాళ్ళు వీళ్ళు ఇంటి నుండి దూరంగా ఉండేవారు ఈ మెన్. సో విమెన్ ఏంటి, దే హ్యావ్ టు మేనేజ్ ఆన్ దేర్ ఓన్, ఇంటిని వారే నడిపించాల్సి ఉంటుంది. సో దీనివలన ఇప్పుడు ఏదైతే మనం ఏమా కైతల్ అనే ఒక సిస్టమ్ చూస్తున్నామో ఆ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, అటువంటి ఒక మార్కెట్ సిస్టమ్ని డెవలప్ చేశారు. సో ఇవి మనం ఈ ఆర్టికల్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ మోడీ ముయిజు సిగ్నల్ రీసెట్ అండ్ బైలేటరల్ టైస్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మాల్దీవ్స్కి ఒక 2 day విజిట్ పైన 2 day స్టేట్ విజిట్ పైన వెళ్ళారు మాల్దీవ్స్కి. సో అక్కడ ఏంటంటే our Prime Minister highlighted support for strong time-tested friendship between India and Maldives. And ఈ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ కూడా ఈ టెరిటోరియల్ సేఫ్ గార్డ్స్ పైన స్ట్రెస్ చేశారు, బట్ ఎక్నాలజెస్ ఫారిన్ సపోర్ట్, రైట్. సో ఇక్కడ మాల్దీవ్స్ న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క జోగ్రఫీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇండియా యొక్క సదర్న్ పార్ట్ ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఇక్కడ శ్రీలంక ఉంది అండ్ హియర్ వీ హ్యావ్ మాల్దీవ్స్, దీని యొక్క క్యాపిటల్ మాలే. అండ్ ఇది ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక ఐలాండ్ కంట్రీ అండ్ ఇది మనం మ్యారిటైమ్ నేబర్గా చెప్తాం, రైట్. సో ఎందుకు మాల్దీవ్స్ యొక్క విజిట్ అనేది ఇంత ఇంపార్టెంట్ అంటే ఇట్ మార్క్స్ అ మేజర్ రీసెట్ ఇన్ ద బైలేటరల్ టైస్. ఇండియా అండ్ మాల్దీవ్స్ ఈ 2 కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక చిన్న స్ట్రెయిన్ ఏర్పడింది ఇంతకుముందు. ఎందుకు ఇటువంటి స్ట్రెయిన్ ఏర్పడింది ఈ రిలేషన్స్ మధ్య అంటే 2023లో మాల్దీవ్స్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ మొహమ్మద్ ముయిజు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ 2023లో పవర్లోకి వచ్చారు. బట్ ఈయన యొక్క క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసినట్లయితే ఎక్కువగా ఇండియా అవుట్ అనేది ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేయడం జరిగింది, రైట్. సో అందువలన అప్పుడు రిలేషన్స్ అనేవి కాస్త దెబ్బతిన్నాయి అండ్ ఈ రిలేషన్స్ని తిరిగి మనం తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు రీసెట్ దిస్ బైలేటరల్ టైస్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డిస్కషన్ అండ్ ట్రై టు గో త్రూ దిస్ జోగ్రఫీ ఆఫ్ మాల్దీవ్స్. సో దీని యొక్క లొకేషన్ అండ్ ఇక్కడున్న ఐలాండ్స్ అనేవి కూడా జస్ట్ గో త్రూ ఇట్. సో ఎప్పుడైతే మనకు కొన్ని ప్లేసెస్ న్యూస్లో ఉంటాయో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ట్రై టు గో త్రూ ఇట్. So that is all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. And please do check out our newly launched courses
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, మనం ఆల్రెడీ డెడికేటెడ్గా వీటికి కొన్ని కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇవి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్అవుట్ దీస్ కోర్సెస్. వీటి యొక్క డీటెయిల్స్ సెషన్ బిగినింగ్లో చెప్పడం జరిగింది. సో జస్ట్ గో త్రూ ద డీటెయిల్స్ అండ్ ట్రై టు ఎన్రోల్ ఇన్ దిస్. అండ్ మీకు ఆంథ్రోపాలజీ ఆప్షనల్గా ఉన్నట్లయితే మీకు దానికి సంబంధించి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కోర్స్ కూడా ఉంది. సో జస్ట్ గో త్రూ ఇట్ అండ్ డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్సెస్. Thank you so much for watching this session. Bye bye.